హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఈ డిఏ పిఆర్సీ బకాయిల జమ ఎప్పుడు అవుతుందనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ప్రభుత్వం చెప్పిన మేరకైతే డిఏ అరియర్స్ ఓపీఎస్ వారికి పీఎఫ్లో అడ్జస్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. పిఆర్సీ అరియర్స్ మాత్రం సుమారు 7,000 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా అయితే వేశారండి ఫైనాన్స్ సెక్రటరీ గారు. అయితే ఎప్పుడు ఇవ్వాలో క్లారిటీ లేదు, కానీ సంఘ నాయకులు అభ్యంతరం తెలిపితే ముఖ్యమంత్రి గారి దగ్గరకైతే మంత్రులకు నివేదిక ఇస్తామని అయితే తెలిపారు. నిర్ణయం వారికే వదిలేస్తున్నట్లయితే తెలిపారండి. మొత్తానికి యొక్క పిఆర్సీ అరియర్స్కు సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి అన్నది ఎక్కడా కూడా క్లారిటీ అయితే లేదు. అయితే 2024లో ఒక 10% అయితే విడుదల చేస్తాము అని చెప్పడం జరిగింది. అవి ఎప్పుడు జమ అవుతాయో దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా అంటే ఏ నెలలో జమ అవుతాయి అన్న విషయం అయితే ఎక్కడ క్లారిటీ లేదండి. 2024లో ఒక 10% మాత్రం జమ అవుతాయి అన్నదైతే మనకి చెప్పడం జరిగింది, కానీ ఏ నెల అనేది అయితే క్లారిటీ లేదు. ఇక 2022లో ఇచ్చిన డిఏడిఆర్ బకాయిలు 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం బిల్స్ అయితే తయారు చేసి దశల వారీగా జూన్ 2024 లోపు అయితే క్రెడిట్ చేస్తామని చెప్పడం జరిగిందండి. అంటే వాటికి సంబంధించిన బిల్స్ తయారు చేసి 2024 లోపు అంటే ఈ సంవత్సరంలోనే జూన్ లోపు అయితే క్లియర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక ఈ నెల నుంచి జూన్ లోపు క్రెడిట్ అవుతాయో లేదా జూన్లోనే విడుదలవుతాయి అనేది ఎక్కడ క్లారిటీ లేదు. జూన్ లోపు అంటే ఈ నెలలోనే ఎక్కువ శాతం జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఇక డిఏ అరియర్స్ మిగిలిన డిఏ అరియర్స్ 1,100 కోట్ల రూపాయలు పెన్షనర్లకు, సిపిఎస్ ఉద్యోగులకి 900 కోట్ల రూపాయలను జూన్ లోపు క్లియర్ చేస్తామని చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం చెప్పిన మేరకైతే జూన్ లోపు అంటే మేలోనే జమ కావాల్సి అయితే ఉందండి. అయితే ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ ఎక్కడా కూడా ఎవరికి ఒక డిఏ అరియర్ కూడా ₹1 కూడా డిఏకి సంబంధించి ఎక్కడా కూడా జమ అయినట్టు సమాచారం లేదు అరియర్స్ అయితే. ఇక మొత్తానికైతే ఈ నెలలోనే జమ కావాల్సి అయితే ఉంది. ఖచ్చితంగా జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ప్రభుత్వమే చెప్పడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన మేరకి ఈ ఎస్ఎల్స్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, మెడికల్ బిల్లులు కానీ పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక 50% అన్నా కూడా జమ చేయడం జరిగింది. కాబట్టి ఇవి కూడా ఈ నెలలో జమ అయ్యేదానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఎక్కువగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. జూన్ లోపలైతే మొత్తం డిఏ అరియర్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే క్లియర్ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి. ఇక పిఆర్సీకి సంబంధించి 2024లో అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏ నెల అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏ పిఆర్సీ బకాయిలకు సంబంధించి తాజా అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.